హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రబుల్. ఈరోజు నేను మీకు మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, డిసెంబర్ మంత్లో ఎలా ఉంటుందో చూస్తాం. మకర రాశి ఎర్త్ ఎనర్జీ, పృథ్వీతత్వం. వీళ్ళు చాలా హార్డ్ వర్కర్స్ అనమాట. బాగా కష్టపడి పనిచేస్తారు అండ్ చాలా క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళల్లో. చాలా క్రియేటివిటీ పవర్ ఉంటుంది అండ్ బాగా సాంగ్స్ బాగా పాడతారు, పోయట్రీ బాగా రాస్తారు అండ్ చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళు మకర రాశి వాళ్ళు. ఒక్కొక్క టైంలో చాలా ఆపోజిట్గా ఉంటారన్నమాట. దుస్వభావం అనమాట. అంటే అట్లాగే ముసలికి రెండు స్వభావాలు ఉంటాయి కదా. నీళ్ళల్లో ఉంటే యాక్టివ్గా ఉంటుంది, భూమి మీదకి వచ్చిందంటే చాలా దాని ఒళ్ళే భారంగా ఉంటుంది, కదిలిచ్చేదానికి దానికి శక్తి ఉండదు. అలాగా మకర రాశి వాళ్ళు కూడా అంతే. కొన్ని సమయాల్లో చాలా లేజీ అయిపోతుంటారు, కొన్ని సమయాల్లో బాగా యాక్టివ్ అయిపోతూ ఉంటారు. ఓకే, వీళ్ళకి డిసెంబర్ మంత్లో ఎలా ఉంటుంది, హెల్త్ ఎలా ఉంటుంది, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ ఎలా ఉంది, మదర్స్ హెల్త్ ఎలా ఉంది, లవర్ ఆర్ కిడ్స్ ఎలా ఉంటారు అండ్ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది, మీ లైఫ్ పార్ట్నర్తో ఎలా ఉంటుంది, మీ మదర్ ఇన్ లా హెల్త్ ఎలా ఉంటుంది, ఫాదర్ హెల్త్ ఎలా ఉంటుంది, వర్క్ ప్లేస్లో ఎలా ఉంటుంది, మీ లాభాలు ఎలా ఉంటాయి, ఖర్చులు ఎలా ఉంటాయి. ఓకే, అండ్ మకర రాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు, ఏదో మీ కోరిక తీరుతుంది, చాలా చాలా సంతోషంగా ఉంటారు. సంతోషం ఎప్పుడు వస్తుంది, మనం అనుకున్నది సాధించినప్పుడు వస్తుంది కదా. మీరు ఏదైనా జాబ్లో చేరాలనుకున్నా, లేకపోతే కాలేజీలో చేరాలనుకున్నా, ఆ కాలేజీలో సీట్ వచ్చినప్పుడు, లేదా ఏదైనా ఎగ్జామ్స్లో మీరు పాస్ అయినప్పుడు, లేదా మీరు అనుకున్న కంపెనీలో మీకు జాబ్ వచ్చినప్పుడు, లేదా మీరు కోరుకున్న బిజినెస్ మీరు స్టార్ట్ చేసినప్పుడు, లేదా మీరు ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి మీకు లైఫ్ పార్ట్నర్గా వచ్చినప్పుడు ఇలాంటి సంతోషం వస్తుంది. అప్పుడు మీరు చాలా చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటారు. అండ్ మీ ఇంట్లో కొన్ని విషయాల్లో స్టక్ అయిపోయినారు, అంటే కొన్ని విషయాల్లో మీరు పరధ్యానంగా ఉన్నారు, వాటి గురించే మీరు ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్కి ఒక క్లారిటీ అనేది వస్తుంది, వాళ్ళ స్కిల్స్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు డిసెంబర్లో. అండ్ మీ మదర్ చాలా శుభకార్యాలు చేస్తారు, పూజలు ప్రార్థనలు ఎక్కువ చేస్తుంటారు, టెంపుల్స్కి వెళ్ళడం, శుభకార్యాల్లో పార్టిసిపేట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. లేకపోతే ఒక మత గురువును కానీ, లేకపోతే ఒక ఏదన్నా స్పిరిచువల్ గురువుని కలుసుకొని వాళ్ళ అడ్వైస్ తీసుకుంటూ ఉంటారు. అండ్ మీ లవర్ ఆర్ కిడ్స్కి వచ్చి ఒక గుర్తింపు అనేది లభిస్తుంది, వాళ్ళు చేసే కృషికి ఫలితం లభిస్తుంది, వాళ్ళు నలుగురిలో రికగ్నైజేషన్ పొందుతారు. అండ్ మీ లవర్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటారు. అండ్ డే టు డే లైఫ్లో మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తారు ఈ మంత్లో మకర రాశి వాళ్ళు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు, అన్నీ తన ఎమోషన్స్ అంతా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు, తన చుట్టూ ఉండే పరిస్థితులను బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అండ్ మీ మదర్ ఇన్లా కొంచెం ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు, ఏదో తనకి ఇష్టం లేని పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతూ ఉన్నారు. మీ ఫాదర్కి ఒక ఆఫర్ వస్తుంది. అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు బాగా యాక్షన్ తీసుకుంటారు, కొంచెం లాజిక్గా ఆలోచిస్తూ ఉంటారు, ఎమోషన్గా కాకుండా లాజిక్గా ఆలోచిస్తూ ఉంటారు. మీకు వచ్చే లాభాలు అంటే మీకు లాభాలు రాకుండా అడ్డుకునేదానికి కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు మీ వెనకాల. ఎవరన్నా మీకు నమ్మక ద్రోహం చేసేదానికి ట్రై చేస్తూ ఉండొచ్చు, మీ లాభాలు మీకు రానియకుండా చేసేదానికి. అండ్ అంతగా ఖర్చు పెట్టరు, ఆచితూచి ఖర్చు పెడతా ఉంటారు. మకర రాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంది, కానీ మీ ఇంట్లో పరిస్థితులు కొంచెం స్టక్ ఎనర్జీలో ఉంటారంటే ఇంట్లో ఎవరికన్నా బాగలేకుండా ఉండడము, వాళ్ళని చూసుకోవడము, ఇలాంటివన్నీ మీకు కొంచెం మానసికంగా కొంచెం వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ విషయంలో వచ్చి ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీ మదర్ వచ్చి చాలా దైవ కార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. మీ లవర్ మీ దగ్గరికి రావాలనుకుంటూ ఉంటారు. మీ కిడ్స్ స్కిల్స్ ఈ ప్రపంచం గుర్తిస్తుంది. అండ్ మీరు డే టు డే లైఫ్లో బాగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. మీ లైఫ్ పార్ట్నర్ తన చుట్టూ ఉండే పర్సన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. మీ మదర్ ఇలా కొంచెం ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. మీ ఫాదర్కి ఒక ఆఫర్ వస్తుంది. అండ్ వర్క్ ప్లేస్లో మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటారు, కానీ మీకు లాభాలు మీకు రాకుండా ఎవరన్నా అడ్డుకునేదానికి ఛాన్స్ ఉంది. కొంచెం అవేర్గా ఉండండి, మీ చుట్టూ ఏం జరుగుతుందో కొంచెం గమనిస్తూ ఉండండి. మీరు కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటాయి, దానివల్ల మీరు అనుకున్నట్లుగా ఖర్చు పెట్టలేరు ఈ మంత్లో. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days మకర రాశి వాళ్ళకి ఏం జరుగుతుంది.
మకర రాశి వాళ్ళకి ఫస్ట్ 10 డేస్ జస్టిస్, సెకండ్ 10 డేస్ ఎంపరర్, థర్డ్ 10 డేస్ ఎంప్రెస్. ఎంపరర్ అండ్ ఎంప్రెస్ బాగా వచ్చారు కదా. ఫస్ట్ 10 డేస్లో ఇంకా ఏం జరుగుతుంది మకర రాశి వాళ్ళకి? ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ఫోర్ ఆఫ్ వ్యాండ్స్. అండ్ సెకండ్ 10 డేస్ 9 ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ వ్యాండ్స్. థర్డ్ 10 డేస్ నైట్ ఆఫ్ వ్యాండ్స్, 5 ఆఫ్ సోర్డ్స్. 5 ఆఫ్ సోర్డ్స్ డబుల్ కన్ఫర్మేషన్. ఎవరితోనో మీకు ఆర్గ్యుమెంట్ రాబోతా ఉంది. అది ఇంట్లో అన్నా కావచ్చు, ఆఫీస్లో అన్నా కావచ్చు. ఎవరో మీ మనసు బాధపడేటట్లు మాట్లాడతారు, అది మాత్రం షూర్. అది థర్డ్ 10 డేస్లో జరుగుతుంది. అండ్ ఫస్ట్ 10 డేస్లో ఏం జరుగుతుంది? జస్టిస్. కోర్టు విషయాల్లో మీకు ఏదన్నా కేసు ఉంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది. అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో జస్టిస్ ఇన్ రిలేషన్షిప్, స్ట్రిక్ట్ డెసిషన్. అంటే మీకు న్యాయం జరుగుతుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది లీగల్గా. మ్యారేజ్ అయిన వాళ్ళకి, డైవర్స్ కావాలనుకునే వాళ్ళకి అది అవుతుంది. కొంతమంది స్టేబుల్ రిలేషన్షిప్లో ఉంటారు. కొత్తగా లీగల్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు స్టేబుల్ రిలేషన్షిప్లో ఉంటారు. మనీ అండ్ కెరియర్ వైజ్గా సక్సెస్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్ ఉంటుంది మీకు. కోర్టులో కానీ, లా ఫీల్డ్లో కానీ మీకు జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంది. హై పొజిషన్ అంటే మీకు ప్రమోషన్ రావచ్చు. హెల్త్ చాలా బాగుంది ఫస్ట్ 10 డేస్లో. ఇంకా మిడిల్ ఆఫ్ ద ఫస్ట్ 10 డేస్ ఏం జరుగుతుంది? ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. ఎవరితో అన్నా మీకు ఫిజికల్ అట్రాక్షన్ రావచ్చు. ఎవరో ఒక పార్ట్నర్ వచ్చి మిమ్మల్ని అట్రాక్ట్ చేయొచ్చు, లేదా మీరే ఆ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయొచ్చు. వాంట్ టు టేక్ యాక్షన్, టేక్ స్టాండ్. మీకోసం మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటారు ఆ విషయంగా. మనీ అండ్ కెరియర్ వైస్లో న్యూ బిగినింగ్ అవుతుంది. టేక్ యాక్షన్, ట్రావెల్ ఇన్ వర్క్. మీరు వేరే వేరే ప్లేసులకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. హెల్త్ చాలా బాగుంటుంది. అండ్ మీకు ఎవరితో అయితే ఫిజికల్ అట్రాక్షన్ వస్తుందో వాళ్ళతో మ్యారేజ్ ప్రపోజల్ కూడా వస్తుంది. వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకోవచ్చు. మ్యారేజ్ కాని వాళ్ళైతే ఇదే లవ్ అండ్ రిలేషన్షిప్లో ఏంటంటే మ్యారేజ్, హ్యాపీ టైం, స్థిరత్వం అనేది వస్తుంది మీకు రిలేషన్షిప్లో. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మీది. మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే సక్సెస్ వస్తుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి, సెలబ్రేషన్ చేసుకుంటారు. హెల్త్ చాలా బాగుంటుంది. సెకండ్ 10 డేస్లో ద ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. ఎంపరర్ ఎనర్జీలో ఉంటే మీరు తప్పకుండా మీ పార్ట్నర్కి సాలిడ్ కమిట్మెంట్ ఇస్తారు. అంటే ఎంపరర్ అంటే తను ఇష్టంగా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. అంతేగాని పేరెంట్స్ మీదో ఇంకెవరి మీద డిపెండ్ కారు వాళ్ళు నిర్ణయం తీసుకునేదానికి. వాళ్ళ లైఫ్లో జరగాల్సిన ఒక ముఖ్య విషయం అనమాట. పెళ్ళి అనేది మీ లైఫ్లో జరగాల్సిన ముఖ్య విషయం. దాంట్లో మీ ఇష్టం ఉండాలే కానీ మీ పేరెంట్స్తో, మీ ఫ్రెండ్స్తో ఇలాంటి వాళ్ళ ఒపీనియన్స్ ఏమీ తీసుకోకండి. మీ మనసు ఏం చెప్తుందో అది వినండి. ఎందుకంటే మీరు చేసుకునే వాళ్ళతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయబోయేది మీరు. ఓకే, మీ పేరెంట్స్ కాదు, మీ ఫ్రెండ్స్ కాదు. మీ పార్ట్నర్ కొంచెం ఈగోయిస్టిక్గా ఉండొచ్చు, డామినేటింగ్గా ఉండొచ్చు, బాగా కొంచెం అహంకారం ఉండొచ్చు, మిమ్మల్ని డామినేట్ చేయొచ్చు, అథారిటివ్ పొజిషన్లో ఉండొచ్చు. మీది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. ఇక్కడ మీరన్నా అయ్యుండొచ్చు, మీ పార్ట్నర్ అన్నా అయ్యుండొచ్చు. గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నారు. అండ్ తను కొంచెం మీ పార్ట్నర్ కన్నా మీకన్నా ఈగో ఎక్కువ ఉంటుంది. అండ్ ఇద్దరిలో ఒకరు డామినేట్ చేస్తూ ఉంటారు. కానీ మీది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా ఉంటుంది. మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే స్టేబుల్ కెరియర్, హై పొజిషన్, స్ట్రగుల్, డిసిప్లిన్గా ఉంటారు, హై పొజిషన్లో ఉంటారు, మీ కెరియర్లో కూడా స్టేబుల్గా ఉంటారు. హెల్త్ వచ్చి చాలా బాగుంటుంది మకర రాశి వాళ్ళకి సెకండ్ 10 డేస్లో. మిడిల్ ఆఫ్ ద సెకండ్ 10 డేస్ 9 ఆఫ్ సోర్డ్స్, స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, డిప్రెషన్, యాంగ్జైటీ, మీకు ఏదో తెలియని బాధ, ఏదో ఒక దాని గురించి ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు. మనీ అండ్ కెరియర్ వైస్లో కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు, స్ట్రెస్ ఉంటుంది, డిప్రెషన్. హెల్త్ వచ్చి ఓవర్ థింకింగ్ వల్ల డిప్రెషన్ వస్తూ ఉంటుంది. 10 ఆఫ్ వ్యాండ్స్, ఓవర్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సెకండ్ 10 డేస్లో మీరు. అంటే మీకు ఆఫీస్లో ఓవర్ లోడ్ ఉండడము, మీరు ఎంత చేస్తున్నా వాళ్ళు సాటిస్ఫాక్షన్ కాకపోవడము, ఇంకా మీకు వర్క్ ఇవ్వడము, అలాంటివి జరిగేదానికి అవకాశం ఉంది సెకండ్ 10 డేస్లో. బర్డన్ ఇన్ రిలేషన్షిప్, వన్ సైడ్ రిలేషన్షిప్. కొందరికి లవ్ అండ్ రిలేషన్షిప్లో ఈ కార్డు వస్తే ఏంటంటే మీ రిలేషన్షిపే మీకు బర్డెన్ అయిపోయింది.
చాలా హార్డ్గా మీరు ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ మనీ అండ్ కెరియర్లో స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. మీరు ఎంత ట్రై చేసినా అంతగా రిజల్ట్ రాకుండా ఉంటుంది. అండ్ హెల్త్ విషయంగా వస్తే మీకు షోల్డర్ పెయిన్ వచ్చేదానికి అవకాశం ఉంది. అండ్ థర్డ్ 10 డేస్లో ఏమవుతుందంటే ఎంప్రెస్ ఎనర్జీ వచ్చింది. సడన్ ఇన్కమ్ వస్తుంది, మీకు సడన్ మనీ వస్తుంది. సడన్గా హ్యాపీ టైం, స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ రిలేషన్షిప్. కొంతమంది కన్సీవ్ కాని వాళ్ళు కన్సీవ్ అవుతారు. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. సక్సెస్ అండ్ హ్యాపీనెస్ వస్తుంది. ఒక ఫీమేల్ లేడీ మీకు సపోర్ట్ చేస్తుంది. హెల్త్ చాలా బాగుంటుంది మీకు థర్డ్ 10 డేస్లో. అండ్ థర్డ్ 10 డేస్ మిడిల్లో వచ్చి నైట్ ఆఫ్ వ్యాండ్స్. నైట్ ఆఫ్ వ్యాండ్స్ అంటే లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి చాలా ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంటుంది మీ ఇద్దరి మధ్య. నాట్ రెడీ ఫర్ కమిట్మెంట్ అంటే మీ పార్ట్నర్ కానీ మీరు కానీ కమిట్మెంట్ ఇచ్చేదానికి రెడీగా లేరు. యాక్షన్ ఆన్ సిచ్యువేషన్, మీ పరిస్థితి నుంచి యాక్షన్ తీసుకోవాలనుకుంటారు. ట్రావెల్ చేసి మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే స్ట్రగుల్ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ డోంట్ గివ్ అప్, వదులుకోవద్దు. చూస్ యువర్ ప్యాషన్ అండ్ వర్క్ ఆన్ ఇట్. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పని చేస్తా మీరు సంపాదించారంటే అంతకంటే హ్యాపీనెస్ ఇంకేది ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఏది ఉంటుందో అదే మీరు చూస్ చేసుకోండి. బిజినెస్లో కానీ జాబ్లో కానీ ఏదైనా మీకు ఇష్టమైంది మీరు చేయాలి, కానీ మీ పేరెంట్స్కి ఇష్టమైంది మీరు చేయకూడదు. హెల్త్ చాలా బాగుంది ఇక్కడ. అండ్ థర్డ్ 10 డేస్లో మీకు ఆర్గ్యుమెంట్ వస్తుంది. మీరైనా ఒకళ్ళ మనసు హర్ట్ చేసేటట్టు మాట్లాడతారు, లేకపోతే ఇంకెవరైనా మీ మనసు బాధపడేటట్లు మాట్లాడచ్చు. పార్ట్నర్ ఈజ్ నాట్ గుడ్, ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, హార్ష్ లాంగ్వేజ్ యూస్ చేస్తారు, మ్యానిపులేటివ్, ఈగో క్లాష్, సమ్టైమ్స్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మీ మధ్య. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే గాసిప్స్ వస్తాయి మీ మీద. అందరూ మిమ్మల్ని చూసి జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు. వర్క్ ప్లేస్లో అంత మంచిగా ఉండదు. ఎవరిని నమ్మలేని సిచ్యువేషన్ వస్తుంది మీకు. హెల్త్ కూడా అంత బాగుండదు, నాట్ గుడ్. మకర రాశి వాడికి ఎట్లుందంటే అప్ అండ్ డౌన్గా ఉంది. ఫస్ట్ 10 డేస్ మాత్రమే బాగుంది. సెకండ్ 10 డేస్ కొంచెం స్ట్రెస్గా ఉంది, స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. కానీ థర్డ్ 10 డేస్ ఫస్ట్లో బాగుంది. ఆ తర్వాత థర్డ్ 10 డేస్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ మాత్రం మళ్ళీ నెగిటివ్ కార్డ్ వచ్చింది, ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉన్నాయి. ఓకే, ఏదొచ్చినా మన లైఫ్లో మనం ఫేస్ చేసుకుంటా ఒక సాక్షిభూతంగా గమనిస్తూ వెళ్ళిపోవడమే తప్పితే మనకేం లేదు కదా. అందుకని ఏదొచ్చినా యూనివర్స్ మీకు ఏదో లైఫ్ లెసన్ నేర్పించేదానికి అది జరిగింది అని తెలుసుకోండి. మీకు ఎక్కువ బాధ అనిపించదు అప్పుడు. మనం ఏదో ఈ ఛాలెంజ్ వల్ల మనం ఏదో లైఫ్ లెసన్ నేర్చుకోబోతున్నాం అని అనుకున్నారంటే మీకు అది బాధ అనిపించదు. దానివల్ల ఒక లైఫ్ లెసన్ నేర్చుకొని ఇంకా మీదట ఇలాంటి సిచ్యువేషన్ నా లైఫ్లో క్రియేట్ కాకూడదు అనుకునేసి మూవ్ ఆన్ అయిపోతూ ఉండండి, అంతే. దట్స్ ఇట్. మీ ఎనర్జీ ఎలా ఉంది? డిసెంబర్ మంత్లో మకర రాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది? మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉన్నారు, లేదా మీరు ఎవరినన్నా గమనిస్తూ ఉండొచ్చు. మీ ఎమోషన్స్ని హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు, కానీ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది తప్పకుండా జరుగుతుంది. హీలర్ ఆఫ్ ద ఏజెస్, మిమ్మల్ని హీల్ చేసే పర్సన్ని యూనివర్స్ మీ దగ్గరికి సెండ్ చేస్తూ ఉంది. మీ మనసు స్థిరపరచుకోండి. మీరు ఎవరినైనా లైక్ చేస్తున్నారు, కానీ మీ ఎమోషన్ మీరు షేర్ చేయటం లేదు. మీరు మీ మనసు స్థిరం చేసుకోవాలంటే ఏం చేయాలి? మీ మూలాధార చక్రం యాక్టివేట్ చేసుకోవాలి. మీ మూలాధార చక్రం యాక్టివేట్ చేసుకోవాలంటే జస్ట్ ఒక రెడ్ కలర్ కర్చీఫ్ అన్న మీతో ఉండేటట్లు చూసుకోండి. అండ్ ఇప్పుడు రెడ్ కలర్ ఫుడ్ తీసుకోవడం, రెడ్ కలర్ డ్రెస్ వేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటేనే మీ మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి ఏంజల్స్ మెసేజ్ ఏముందో చూస్తాం. మకర రాశి వాళ్ళకి ఏంజల్ మెసేజ్, రిమైన్ పాజిటివ్. మీకు హెల్ప్ చేసేదానికి కొంతమంది పీపుల్ రాబోతున్నారు, యూనివర్స్ సెండ్ చేస్తూ ఉంది. వావ్, మంచి ఆపర్చునిటీ మీకు రాబోతుంది. గ్రావిట్, మంచి ఆపర్చునిటీ వస్తుంది. వచ్చినప్పుడే ఆపర్చునిటీ చేజార్చుకోవద్దు. ఓకే, యూనివర్స్ కొన్నిసార్లు ఆఫర్స్ ఇస్తుంటుంది. ఇచ్చినప్పుడు వాళ్ళని అందిపుచ్చుకోవడమే మనకి మంచిది. దాంట్లోనే మన తెలివి ఉంటుంది అన్నమాట, జారబెట్టుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ క్యాప్రికాన్స్. అండ్ మీకు ఈ రీడింగ్ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలన్నా, డైరెక్ట్ కార్డ్ క్లాసెస్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.